హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు రాగి ముద్ద చేస్తున్నాను. సమ్మర్ కదా ఇప్పుడు. సమ్మర్లో రాగులు అవి తింటే కొద్దిగా బాడీకి చలువ కూడా ఉంటుంది కదా. సో నేనైతే ఈజీగా అందరూ చేసుకునే విధంగా నేను రాగి ముద్ద చేస్తున్నాను. నా స్టైల్లో నేను చేస్తున్నాను. అందరికీ వస్తుంది, బట్ నా స్టైల్ అయితే నేను చూపిస్తున్నాను. అయితే ఇవి బియ్యం ఎంత తీసుకున్నానంటే, మన టీ గ్లాస్ ఉంటుంది కదా, 2 టీ గ్లాసులు తీసుకున్నాను. రైస్ మనం టీ తాగే గ్లాసు, చిన్న టీ గ్లాస్ రైస్ 2 తీసుకున్నాను. అయితే ఒకటికి 3 గ్లాసుల వాటర్ పోసినాను. చూడండి, నార్మల్గా మనం అన్నం ఎలా చేస్తామో అన్నం ఆ ఎక్స్ట్రా ఒక వాటర్ గ్లాస్ నీళ్ళు పోస్తే సరిపోతుంది. అన్నం మెత్తగా రావాలన్నట్టు, చాలా మెత్తగా రావాలి. చిన్నపిల్లలకు అన్నం తినిపిస్తాను చూడండి, అట్లా రావాలి. అట్లా వచ్చేటట్టు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే ఇప్పుడు రాగి ముద్ద ఐరన్ ఉంటుంది, మంచి అన్నీ ఉంటాయి రాగులో. బట్ ఏంటంటే ఈ సీజన్లోనే రాగులు మంచివి, ఎండాకాలంలోనే. రాగులతో మామూలుగా రాగి ముద్ద, రాగి జావా, రాగి రొట్టె ఇట్లాంటివి చేసుకుంటారు కదా. ఈ సీజన్ అయితే బెటర్ రాగులకి. చూడండి, ఇట్లా వచ్చింది. మెత్తగా కావాలి అన్నం. చిన్నపిల్లలకు మనం వండుతాం చూడండి, ఆ స్టైల్లో రావాలి రైస్. ఇప్పుడు ఒక రాగి పిండి వేస్తున్నాను. రాగి పిండి అంటే ఇప్పుడు మెజర్మెంట్స్ అంటే ఒక 6-7 స్పూన్స్ వేస్తే సరిపోతుంది, టీ స్పూన్స్తో. అంటే మనకు కలుపుతుంటేనే తెలుస్తుంది. చూడండి, ఇట్లా వేసి కలపాలి, బాగా కలపాలి. ఫస్ట్ బాగా కలపాలి, కలిపితేనే సెట్ అవుతుంది. మొత్తం కలవాలి రైస్. బాగుంటుంది రాగి ముద్ద కాంబినేషన్. టమాటా రసము, నాన్ వెజ్ అన్నీ బాగుంటాయి. నాటుకోడి, మటన్, బోటి అన్నీ బాగుంటాయి రాగి ముద్దలోకి. చూడండి, అయితే ఇది మనం కలిపేటప్పుడు మన గంటెతో కలపాలి, వంగిపోకుండా. ఏదైనా గట్టిగా స్టిక్ దాంతోనైనా దేంతోనైనా ఇట్లా కలపాలి. చూడండి, కానీ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. నా స్టైల్ అయితే ఇలా చాలా ఈజీగా అందరూ చేసుకోవచ్చు. రాగి ముద్ద అంటే బాగుంది. కొంచెం ఉప్పు కూడా వేయాలి కదా, అన్నం మనం రైస్ వేసినప్పుడు వాటర్ పోసి ఉప్పు కూడా వేయాలి. చూడండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఈ సమ్మర్లో మంచిగా ఇలా చేసుకొని తినండి. ఇంకా కొద్దిగా వాటర్ వేద్దాము, అడుగుకు కొద్దిగా ఉంటుంది కదా, అడుగుకి వాటర్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుదాము. అయితే నేను ఈ రాగి ముద్ద నాకు కుక్కర్లో చేస్తే మాత్రమే టేస్ట్ బాగుంటుంది. నార్మల్గా ఉడకబెడితే అంత నాకు ఎందుకో సెట్ కాలేదు. సో నేను అందుకే ఎప్పుడైనా రాగి ముద్ద ఇట్లా కుక్కర్లోనే పెట్టి చేస్తాను. చాలా ఈజీగా అండి, పెద్ద కథ ఏం కాదు, పెద్ద టైం ప్రాసెస్ ఏముండదు. మన టీ గ్లాస్తోన ఒక 2 గ్లాసులు పోస్తే ముగ్గురు తినొచ్చు. 3 ముద్దలు అయితే పెద్దవి అంతే. కొంచెం వాటర్, ఎక్స్ట్రా వాటర్ వేసి ఉప్పేసి మెత్తగా ఉడికిన తర్వాత ఇట్లా పిండేసి బాగా కలవబెట్టాలి, బాగా కలపాలి. మళ్ళీ ఒక్కసారి పెడదాము, కొద్దిగా వేడే. ఇప్పుడు చూడండి, అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తము. ఇప్పుడు దీన్ని ముద్ద ఎలా చేసుకుందామంటే, ఒకసారి బాగా కలుపుదాము, అడుగు నుంచి కలపాలి. చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది రాగి ముద్ద. చూడండి, ఇట్లా రావాలి మెత్తగా. ఈజీ ఉంటుంది కదా ఇట్లా. ఈ మెథడ్ అయితే చాలా ఈజీ. అయితే ఇది రాగి ముద్ద చేసేది స్టిక్. ఇది లేకున్నా కానీ మనం ఏదన్నా ప్లేట్లో పెట్టి కూడా ముద్దలా చేయొచ్చు. ఇది లేకుండా మనం చేయొచ్చు, ఒక ప్లేట్లో ముద్దలాగా పెట్టుకొని ఇట్లా చేయాలి, అంతే. చూడండి, రాగి ముద్ద, మన తెలంగాణ రాగి ముద్ద చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీ రాగి ముద్ద. దీంట్లో నెయ్యి వేసుకోవాలి కాంబినేషను. ఎంత ఇష్టం లేని వాళ్ళు కూడా తినొచ్చు. రాగి ముద్ద అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే. మళ్ళీ కొద్దిగా వాటర్ పెట్టుకుందాము. ఎంత బాగుంది, చాలా టేస్టీగా ఉంది.
రాగి ముద్ద అంటే అది ఓన్లీ సమ్మర్లోనే బాగుంటుంది రాగులు అనేది. ఈ వర్షాకాలము వింటర్ సీజన్లో అంత తినరు ఎవరు. కొద్దిగా వేడివేడిగా ఉంటుంది కదా, మనం వాటర్ అద్దుకుంటూ చేయాలి. చూడండి తెలంగాణ రాగి ముద్ద. ఈ రాగుల్లో ఎక్కువ ఐరన్ ఉంటుంది, బాగుంటుంది, మా హెల్త్కి కూడా మంచిది ఇది రాగులు. చూడండి ఇలా చేయాలి. నేనైతే ఇలా చేస్తాను. ఒక్క బాల్ అయితే సరిపోతుంది మనం తినడము. దీంట్లో కాంబినేషను నాన్ వెజ్ లేకుండా టమాటా రసము, పప్పుచారు ఏవైనా బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. నాన్ వెజ్ అయితే ఇంకా బాగుంటుంది. చూడండి రెడీ అయింది. ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుందాము. అయితే నేను ఇది టమాటా చట్నీ చేసిన, పచ్చి కొబ్బరి టమాటా వేసి చట్నీ చేసిన, చాలా బాగుంది. రాగి ముద్ద టమాటా చట్నీ చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్. మీరు కూడా అందరు చేసుకొని తినండి. హెల్త్ బాగుంటేనే కదా అన్నీ బాగుంటాయి. హెల్త్ బాగుంటే కాబట్టి మనం ఎప్పుడు హెల్దీ ఫుడ్డే తినాలి. ఎంత బిజీ ఉన్నా సరే ఏముంది, మనం ఇంట్లో చేసుకొని ఎక్కువ టైం ఏం పట్టదు. ఇప్పుడు టమాటా రసం వేసుకుందాము. చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. నా స్టైల్ అయితే నేను ఇలా చేశాను, నా స్టైల్లో. చూడండి రాగి ముద్ద రెడీ అయింది. చాలా వేడిగా ఉంది. ఓకేనా థ్యాంక్ యూ.